స్వామీజీ చెప్పినట్లుగా పూజకి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు అవని వీళ్ళందరూ. ఇక అవని వంటగదిలోకి వెళ్ళి నెయ్యి చూస్తూ ఉంటుంది. అక్కడ నెయ్యి కారేసరికి అత్తయ్య కుండలో పెట్టిన నెయ్యాకం ఒలికిపోయింది అనేది అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి కుండలో పెట్టిన నెయ్యాకం ఒలికిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తాము? స్వామీజీ వచ్చే టైం అయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. ఏం లేదు అత్తయ్య, నేనెళ్ళి నెయ్యి తీసుకొస్తాను అనేది అవని ఆలోచిస్తూ అలా అందరితో అంటూ క్యాన్ పట్టుకొని అయితే బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక అవని నెయ్యి కోసం బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అవనిని ఎలా అయినా రాకుండా చేయాలి అని అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక స్వామీజీ అయితే లోపలికి వస్తూ ఉంటారు. లోపలికి వచ్చి పూజ దగ్గర అయితే కూర్చుంటూ ఉంటారు. ఇక స్వామీజీ వచ్చి పూజ దగ్గర కూర్చునేసరికి అడుగుతూ ఉంటారు. ఇక బయటికి నెయ్యి తేడానికి వెళ్ళింది ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే స్వామీజీతో రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే చెప్తూ ఉంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? పూజకని వండమంటే బయటికి నెయ్యి తేడానికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి నెయ్యి ఇంట్లోంది పాడైపోయిందని చెప్పేసి బయటికి వెళ్ళింది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే స్వామీజీకి చెప్పడంతో ఒకసారిగా షాక్ అయి నిలబడుతూ ఉంటాడు స్వామీజీ. ఇక అక్షయ్ వీళ్ళందరూ అయితే అలా షాక్ అవుతూ ఉంటారు స్వామీజీ చేసిన పనికి. ఇక ఏమైంది స్వామీజీ, ఏమైనా ఇదయిందా అని అంటే, ఇంకేంటి ఇదవ్వాలి, పూజకు ఉండాల్సిన టైంలో బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. నాకు ఇదే కావాలి కదా అని చెప్పి అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే కళ్ళు తిరిగిపోయి మర్రి చెట్టు దగ్గర అయితే పడిపోతూ ఉంటుంది. ఇక అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. పల్లవి రాకపోవడంతో ఇల్లంతా పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.